హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మనకి ఇండివిజువల్ వీడియో అయితే కాదు, ఇది బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్, బేసిక్స్ టు బ్యాలెన్స్ షీట్ అనే ఒక ప్లేలిస్ట్లో ఇది ఒక భాగం అనమాట. సో ఆల్రెడీ దాంట్లో సెషన్ 1, సెషన్ 1.1 అండ్ సెషన్ 2, సో ఈ 3 వీడియోస్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయితే అయ్యాయి. సో ఒకవేళ మీరు ఇవి చూడకుండా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఆ లింక్స్ నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నాను. మీ ఫ్రీ టైంలో వాటిని గమనించడానికి ప్రయత్నించండి. ఇది ఫండమెంటల్ అనాలిసిస్ రిలేటెడ్గా మాట్లాడుకుంటున్న వీడియోస్. ఒకవేళ మీరు ట్రేడింగ్ రిలేటెడ్గా, సో టెక్నికల్ అనాలిసిస్ కానివ్వండి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానివ్వండి, అండ్ ఇతర ఏ ఆస్పెక్ట్స్ మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకున్నా మన ప్లేలిస్ట్ని ఒకసారి గమనించడానికి ప్రయత్నించండి. మీకు మన ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ తప్పకుండా హెల్ప్ అవుతాయి. మీ ఫ్రీ టైంలో వాటిని కూడా చెక్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీకు స్టాక్ మార్కెట్లో ఈక్విటీ అంటే ఏంటి, డెట్ అంటే అప్ అంటే ఏంటి, సో ఈ రెండింటికి కంపెనీకి ఉన్న రిలేషన్ ఏంటి అవి మాట్లాడుకుంటాం. వీటితో పాటు 3 ఇంపార్టెంట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. ఆర్ఓసిఈ, ఆర్ఓఈ, ఆర్ఓఏ. ఈ 3 మీకు క్లియర్గా ఐడియా వచ్చినట్లయితే స్టాక్ మార్కెట్లో ఉన్న ఇన్ని కంపెనీస్లోంచి మనకేది బెటర్ అని మనం కంపెనీని రీసెర్చ్ చేస్తూ ఉంటాం కదా, వాటిలో ఈ 3 కీ ఇంపార్టెంట్ రేషియోస్ మీకు ఒక బెటర్ స్టాక్ని అనలైజ్ చేసేదానికైతే తప్పకుండా యూజ్ అవుతాయి. అనుకుందా నేను ఒక కంపెనీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నా దగ్గర ఒక మంచి ఐడియా అయితే ఉంది. కాకపోతే ఒక కంపెనీని స్టార్ట్ చేయాలంటే ఐడియా మాత్రమే కాదు కదా, మనకి బోల్డ్ అంత డబ్బు కూడా అవసరం అవుతుంది కదా. ఆ కంపెనీని స్టార్ట్ చేసే అంత కంప్లీట్ మనీ, క్యాపిటల్ అయితే నా దగ్గర లేదనమాట. అనుకుందాం ఆ కంపెనీని స్టార్ట్ చేయడానికి 100 crores మనీ నీడ్ అయితే, సో నా దగ్గర హాఫ్ మాత్రమే ఉంది. ఎయిదర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను కంపెనీని స్టార్ట్ చేయాలన్న ఆలోచన అయినా వదిలేయాలి, లేదంటే కావాల్సిన అడిషనల్ 50 crore రూపీస్, 50 కోట్ల రూపాయలను నేను తీసుకురావాలన్నమాట. సో ఒక కంపెనీని స్టార్ట్ చేయడానికి ఎవరైనా ముందుకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ సరిపోకపోతే వాళ్ళు అడిషనల్గా క్యాపిటల్ని రైజ్ చేయడానికి వాళ్ళకి 2 వేస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో కంపెనీకనే కాదు, బయట ఎక్కడైనా సరే మనకి 2 మెథడ్స్ ద్వారా డబ్బుల్ని రైజ్ చేయొచ్చు. ఒకటి, మనం ఏ కంపెనీని అయితే స్టార్ట్ చేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించిన ఐడియాని ఇన్వెస్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది నా ఐడియా, నేను ఇలా కంపెనీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా కంపెనీలో 50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టండి. సో అలా మీరు పెడుతున్న పెట్టుబడికి గాను రానున్న రోజుల్లో నేను స్టార్ట్ చేస్తున్న కంపెనీలో నేను మీకు వాటాని ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ నా కంపెనీ ఐడియా నచ్చి ఎవరైనా ఈక్విటీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, నాకు అడిషనల్గా 50 crore రూపీస్ వస్తుంది, నేను కావాల్సిన కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈక్విటీని ఇవ్వడం నాకు ఇష్టం లేకపోతే నా కంపెనీ ఐడియా నచ్చకో ఎవరైనా నా దాంట్లో డబ్బులు పెట్టలేదనుకోండి, అంటే నా ఫ్యూచర్ కంపెనీలో వాటాదారులుగా ఉండాలని ఇన్వెస్టర్స్ అనుకోకపోయినా, లేదంటే నా కంపెనీకి సంబంధించిన వాటాని ఎవరికి ఇవ్వాలని నేను అనుకోకపోతే, నేను ఇంకొక 50 కోట్లు అప్పు ద్వారా తీసుకురావచ్చు అనమాట, డెట్. సో డెట్ అంటే అప్పు, ఈక్విటీ అంటే మన కంపెనీలో వాటాని ప్రొవైడ్ చేయడం. అనుకుందాం నా కంపెనీకి సంబంధించి ఈక్విటీని తీసుకోవడానికి ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు, అండ్ నా ఐడియా నచ్చి ఫ్యూచర్లో కూడా నేను డబ్బులు కడతానని నమ్మకంతో అప్పు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈ 50 crores రూపీస్ నాకు ఏదైతే అవసరమో, ఒకవేళ నేను అది కంప్లీట్గా ఈక్విటీ ద్వారా రైజ్ చేస్తుంటే ఏమైంటుంది, లేదంటే బయట అప్పు తీసుకురావడం ద్వారా రైజ్ చేస్తుంటే ఏమైంటుంది అనే దాని గురించి 2 కేసెస్ మాట్లాడుకుందాం. సో ఈ 2 కేసెస్లో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. 2 కేసెస్లో, ఫస్ట్ కేసులో కేవలం నేను ఈక్విటీ ద్వారానే డబ్బుల్ని రేస్ చేస్తుంటే ఏమైంటుంది. సో ఈ కేసులో ప్రాఫిటబిలిటీయే ఉందనుకుందాం ఫ్రెండ్స్ నా కంపెనీకి. సో ఫస్ట్ అనుకుంటే 100 crores స్టార్ట్ చేయాలనుకున్నాను కంపెనీ, కాకపోతే నా దగ్గర ఎంత ఉంది, 50 crores మాత్రమే ఉంది, అంటే 50% మాత్రమే ఉంది. సో నెక్స్ట్ 50% కోసం ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించి మీ కంపెనీలో మేము వాటా తీసుకుంటామని 50 crores ఇచ్చారనమాట. సో నేనేం చేశాను, నా కంపెనీకి సంబంధించిన 100% స్టేక్లో, వాటాలో నేను 50% నా దగ్గర ఉంచుకొని మిగతా 50% నా కంపెనీని నమ్మి 50 crores ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చాను అనుకుందాం. ఓకే, నాకు 100 crores రెడీ అయిపోయింది కాబట్టి నేను కంపెనీని అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన 1 yearకి నా కంపెనీ 100 crores ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో 100 కోట్లతో స్టార్ట్ చేసిన కంపెనీ మంచిగా రన్ అవడం ద్వారా సంవత్సరం తిరిగేసరికి 100 కోట్ల లాభమే వచ్చిందనమాట. ఇప్పుడు ఈ ప్రాఫిట్ ఎవరికి వెళ్తుంది, షేర్ హోల్డర్స్కి వెళ్తుంది. అంటే కంపెనీ మీద ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళకి వెళ్తుంది. ఆ కంపెనీ మీద ఎవరికి హక్కు ఉంది, 50% నాకుంది, అండ్ రెస్ట్ ఆఫ్ ద 50% అదర్ ఇన్వెస్టర్స్కి ఉంది. సో ఈ 100 crores ప్రాఫిట్ నాకు 50 crores వస్తుంది, అండ్ అదర్ ఇన్వెస్టర్స్కి, ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన పర్సంటేజ్ ప్రకారం లాభం అయితే డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో మన ఐడియా ఎంత గొప్పదైనా, మనం ఎంత కష్టపడి ఆ కంపెనీలో ప్రాఫిట్స్ ని తెచ్చినా సరే, ఆ కంపెనీలో షేర్స్ ఆర్ ఈక్విటీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకు కూడా ఆ కంపెనీ మీద హక్కు ఉన్నట్టే అనమాట. ఒకవేళ నేను ఈక్విటీ ద్వారా కాకుండా నాది ఒకవేళ మంచి కంపెనీ అవుతుందనే నమ్మకంతో నేను డెట్ అంటే అప్పు ద్వారానే డబ్బులు తీసుకొచ్చుంటే, అనుకుందాం 12% ఇంట్రెస్ట్కి తీసుకొచ్చాను అనుకుందాం. సో నాకు ఎంత క్యాపిటల్ కావాలి, 50 crores క్యాపిటల్ కావాలి. సో 1 year తర్వాత నేను ఎంత సంపాదించాను, ప్రాఫిటే 100 crores. కంప్లీట్గా ఇది నా ప్రాఫిట్ అనుకోవచ్చా, కాదు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో 12% వడ్డీకి నేను తీసుకొచ్చాను కదా, మరి ఆ వడ్డీ పే చేయాలి కదా సంవత్సరం అయ్యేసరికి.
సో ఆ వడ్డీ నేను ఎంత పే చేయాల్సి వస్తుంది, 50 crores నేను 12% తీసుకొస్తే ఎంత పే చేయాల్సి ఉంటుంది, 6 crore రూపీ పే చేయాల్సి ఉంటుంది. సో వచ్చిన 100 crore ప్రాఫిట్లో 6 crores నేను వడ్డీ పే చేయంగా నాకు ఎంత మిగులుతుంది, 94 crore ప్రాఫిట్ నాకు మిగులుతుంది ఫ్రెండ్స్. ఈ కేసులో మనకి ఈక్విటీ ద్వారా డబ్బులు తీసుకురావడం అనేది అంత బెటర్ ఆప్షన్గా కనిపించట్లేదు కదా. కాకపోతే ఈ కేసుని కూడా గమనించండి. సో సెకండ్ కేసులో నాకు 100 crore టోటల్ అమౌంట్ కావాల్సి ఉంటే నా దగ్గర 50 crores మాత్రమే ఉంది. సో రెస్ట్ 50 crores ని నేను డెట్ అంటే అప్పు ద్వారా తీసుకొచ్చాను అనుకుందాం నేను ఒక మంచి ఐడియాతో ఒక హోటల్ బిజినెస్ ని స్టార్ట్ చేశాను. కాకపోతే ఈ వైరస్ రిలేటెడ్గా ఏమైంది, మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అన్ని మూసేశారు కదా. సో నా హోటల్ కూడా క్లోజ్ చేసేసారు. సో నా హోటల్ క్లోజ్ చేస్తే నాకేమవుతుంది, సేల్స్ ఉండవు, సేల్స్ లేకపోతే రెవెన్యూస్ ఉండవు, రెవెన్యూస్ లేకపోతే ప్రాఫిటబిలిటీ కూడా ఉండదు. సో నాకు డబ్బులు అయితే జనరేట్ అవ్వట్లేదు. కాకపోతే నా హోటల్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి నేను శాలరీస్ పే చేశాను. అండ్ ఆ హోటల్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అండ్ ఆ ల్యాండ్కి సంబంధించిన లీజ్ అమౌంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను పే చేస్తున్నాను అనమాట. అంటే ఫిక్స్డ్ కాస్ట్లో అయితే నేను పే చేస్తున్నాను. సో నా హోటల్ బిజినెస్ బాగా రన్ అవుతుంది. సో నా కంపెనీకి సంబంధించిన ఎవరికి వాటా ఇవ్వకూడదు అనుకుంటున్నానని నేను బయట అప్పుకి తీసుకొచ్చి నేను హోటల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే 20 crores లాస్ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఇలా లాస్ వచ్చింది కాబట్టి ఈ ఇయర్ మీకు కట్టాల్సిన వడ్డీని నేను కట్టలేను, కాబట్టి నెక్స్ట్ ఇయర్ కడతాను అంటే నాకు ఎవరైతే అప్పుగా డబ్బులు ఇచ్చారో వాళ్ళు దాన్ని నమ్మి సరే అని నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేస్తారా, లేదు కదా. సో స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక కంపెనీ ఒక బ్యాంక్ దగ్గర లేదంటే బాండ్స్ ద్వారా డబ్బుల్ని రైజ్ చేసి అది కట్టాల్సిన టైంలో ఇంట్రెస్ట్ కట్టలేదనుకోండి, ఇమీడియట్గా మనకి అప్డేట్ వచ్చేస్తుంది అనమాట, ఈ కంపెనీ టైం టు టైం కట్టాల్సిన పేమెంట్స్ని కట్టట్లేదు, చాలా క్రిటికల్ కండిషన్లో ఉందని. వన్స్ ఆ రిమార్క్ మన కంపెనీ మీద పడిపోతే ఫ్యూచర్లో మన కంపెనీ డబ్బుల్ని రైజ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకే టైం టు టైం పేమెంట్స్ కంపెనీస్ చేస్తూనే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో 20 crores సంబంధించి నాకు లాస్ వచ్చినా నేను కట్టాల్సిన వడ్డీ అయితే కట్టాల్సి ఉంటుంది. సో నేను ఎంత వడ్డీ కట్టాలి, 12% లెక్కను తీసుకొచ్చాను కాబట్టి 6 crores నేను పే చేయాలన్నమాట. ఆల్రెడీ నాకు 20 crores లాస్ ఉంది, దానికి నేను కట్టాల్సిన ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయితే నాకు ఎంతకి ఓవరాల్గా లాస్ అయింది, 26 crores లాస్ వెళ్ళడం జరిగింది ఫైనల్గా. సో చెప్పండి, నాకు లాభం రాలేదు, సో నేను నష్టపోయాను. అయినా సరే నేను ఇప్పుడు 6 crores నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి, నాకు సంబంధించిన ఏదో ఒక అసెట్ని నేను సెల్ చేయడం ద్వారానో లేకపోతే ఇతర రూట్స్ నుంచి డబ్బుల్ని రేస్ చేసో వీళ్ళు కట్టాల్సిన వడ్డీ కట్టాలి. అది కంపెనీ మీద అడిషనల్గా బర్డెన్ పడుతుందా పడదా, పడుతుంది. అలా కాకుండా 50 crores నేను ఈక్విటీ ద్వారానే రైజ్ చేశాను అనుకోండి. సో మన కంపెనీ ఐడియా నమ్మి మన కంపెనీ ఫ్యూచర్లో గ్రో అవుతుందని నమ్మి ఎవరైతే మన కంపెనీలో వాటాను కొన్నారో వాళ్ళు మన మీద ఎటువంటి ప్రెషరు పెట్టరనమాట. అప్పు ద్వారా తీసుకొస్తే లాభం వచ్చినా నష్టం వచ్చినా కట్టాల్సిన వడ్డీ అయితే కట్టాలి. ఈక్విటీ ద్వారా తీసుకొస్తే టైం టు టైం ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకి నష్టాలు వస్తున్న కంపెనీని రన్ చేయడానికి కావాల్సిన క్యాష్, అలాగే అప్పు ద్వారా తీసుకొచ్చిన డబ్బులు కట్టాల్సిన వడ్డీ, ఇవన్నీ కంపెనీ పే చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే అదొక స్లో పాయిజన్ లాగా యాక్ట్ అవుతూ ఫైనల్గా కంపెనీని అయితే డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ ఈక్విటీ అంటే షేర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా డబ్బుల్ని రేస్ చేస్తున్నా, లేదంటే డెట్ అంటే బాండ్స్ ని యూజ్ చేసి డబ్బుల్ని రేస్ చేస్తున్నా సరే ఆ కంపెనీ స్ట్రాటజిక్గా చేస్తుందా లేదా అనేదే ఇంపార్టెంట్ అనమాట. సో ఏ రూట్లో డబ్బుల్ని రేస్ చేసినా ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, డెట్ అంటే బాండ్స్ని అండ్ ఇతర రూట్స్లో అప్పు ద్వారా డబ్బుల్ని రేస్ చేస్తున్నట్లయితే కంపెనీ ప్రాఫిటబుల్గా ఉన్నంత వరకు ఆ డెట్కి సంబంధించిన అంటే అప్పుకు సంబంధించిన వడ్డీని ఫైనాన్స్ చేస్తున్నంత వరకు ఇబ్బంది అయితే ఏం లేదు. ఎప్పుడైతే కంపెనీకి ప్రాఫిటబిలిటీ అనేది ఇంపాక్ట్ అవుతుందో, వాళ్ళకి రావాల్సిన రెవెన్యూస్ ప్రాఫిట్ అనేవి ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతాయో వాళ్ళకి కట్టాల్సిన వడ్డీ సేమ్గా అలానే ఉంటుంది. అండ్ కంపెనీని రన్ చేయడానికి కూడా ఆ కంపెనీకి డబ్బులు ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి ఆ కంపెనీ మెల్లగా మనకి బ్రేక్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో సడన్గా మనకు ఒక కంపెనీకి సంబంధించి అప్పులు ఉన్నట్టుండి రావు ఫ్రెండ్స్, మెల్లగా బిల్డ్ అవుతూ ఉంటాయి. సో కంపెనీకి సంబంధించి డెట్ అంటే అప్పు ఎక్కువ ఉండడం అనేది నెగిటివ్ కాదు. సో ఏ డబ్బులైతే ఆ కంపెనీ డెట్ అంటే అప్పు ద్వారా తీసుకొచ్చిందో, సో అప్పుకు కట్టాల్సిన ఇంట్రెస్ట్ కంటే కూడా ఆ కంపెనీ ఇంకా ఎక్కువగా జనరేట్ చేస్తుంది అనుకోండి ప్రాఫిటబిలిటీని. సో మనం అక్కడ నెగిటివ్గా చూడడానికి అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక 3 రేషియోస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ 3 రేషియోస్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాయంటే ఒక కంపెనీ ఎంత ఎఫిషియెంట్గా కంపెనీకి సంబంధించిన రిసోర్సెస్ని వాడుకుంటుంది అని. సో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న 3 అయితే ROCE, ROE, ROA అనమాట. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ అసెట్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ 3 వర్డ్స్లో కూడా కామన్గా ఉన్నవి ఏంటో చెప్పండి. ఈ కామన్గా ఉందా, RO అనేది, రిటర్న్ ఆన్ అనేది కామన్గా ఉందా? సో ఈ 3 రేషియోస్ కూడా కంపెనీ ఎంత ఎఫిషియెంట్గా రిటర్న్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేదే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే రిటర్న్ ఆన్ అంటే ఎంత రిటర్న్ వస్తుంది, దేని మీద రిటర్న్ చూస్తున్నాం ఇక్కడ మనం, క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో ఫస్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, సిఈ అంటే ఏంటో తెలియాలి కదా మనకి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే చెప్పండి, స్టార్టింగ్లో నాకు 100 crores కావాల్సి వచ్చినప్పుడు
నా దగ్గర 50 క్రోర్స్ మాత్రమే ఉంది. కావాల్సిన అడిషనల్ 50 క్రోర్స్ కోసం మనకి ఏ రూట్స్ ఉన్నాయని చెప్పాను మీతో. ఈక్విటీ ఉంది, డెట్ ఉంది. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఈక్విటీ అలాగే డెట్ ఫ్రెండ్స్. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఆ కంపెనీకి సంబంధించిన ఈక్విటీ అలాగే డెట్ మీద ఆ కంపెనీ ఎంత రిటర్న్ ని జనరేట్ చేస్తుంది అని. ఒక సెక్టార్ లో ఏ స్టాక్ బెటర్ అని మనం అనాలిసిస్ చేస్తున్నాం అనుకోండి. అనుకుందాం ఏ అనే కంపెనీ ఉంది, బి అనే కంపెనీ ఉంది సేమ్ సెక్టార్ లో. కంపెనీ బి కంటే కంపెనీ ఏ ఆర్ఓసిఈ ఎక్కువగా ఉన్నట్లయితే దాని అర్థం కంపెనీ ఏ తనకు సంబంధించిన ఈక్విటీ అండ్ డెట్ మీద ఎక్కువ రిటర్న్ ని జనరేట్ చేస్తుందని అండ్ కంపెనీ కొంత ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుందని. హై ఆర్ఓసి అనేది మనం పాజిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫార్ములా ప్రకారం చూడాలంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫ్రెండ్స్. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే మనకి ఇంట్రెస్ట్లు ట్యాక్స్లు కట్టక ముందు మనకున్న ప్రాఫిట్ అనమాట. సో ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ ని మనం ఎబిట్ అంటాం అనమాట, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. సో ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ కట్టక ముందు వచ్చే మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కంపెనీకి సంబంధించిన ఈక్విటీ అండ్ డెట్ ని మనం రేషియో తీసుకొని దాన్ని 100తో మల్టిప్లై చేసినట్లయితే మనకి ఆర్ఓసిఈ పర్సంటేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇందాక మనం అనుకున్నాం కదా, ఏ 2 కంపెనీస్ని మీరు కంపేర్ చేస్తున్నా ఏ కంపెనీకి అయితే ఆర్ఓసిఈ బెటర్గా ఉంటుందో దాన్ని మనం పాజిటివ్గా చూడాల్సి ఉంటుంది. సో ఇది రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. యాజ్ ఏ షేర్ హోల్డర్గా కంపెనీ ఈక్విటీ మీద ఎంత రిటర్న్ ఇస్తుందో నాకు తెలుసుకోవాలనుకుంటే నేను ఆర్ఓఈని గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్ఓఈ అనేది ఆ కంపెనీకి సంబంధించిన కేవలం ఈక్విటీ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఆర్ఓఈ అంటే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఈక్విటీ అనమాట. సో ఒక కంపెనీకి ఈక్విటీ ఒక 100 క్రోర్స్ ఉంది అనుకుందాం. ఆ కంపెనీ డెట్ అంటే అప్పు ద్వారా 200 క్రోర్స్ రేస్ చేసింది అనుకుందాం. సో 1 ఇయర్లో ఆ కంపెనీ ఒకవేళ ప్రాఫిట్ ఒక 20 క్రోర్స్ పోస్ట్ చేస్తే ఆర్ఓఈ ఏమవుతుందంటే నెట్ ప్రాఫిట్ ఎంత 20 క్రోర్స్ డివైడెడ్ బై ఈక్విటీ ఎంత 100 క్రోర్స్. సో ఇక్కడ నేను 200 క్రోర్స్ తీసుకోవట్లేదు ఫ్రెండ్స్, నేను కేవలం ఈక్విటీ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాను. డెట్ అనేది మనం ఆర్ఓసిఈలో గమనిస్తాం అనమాట. సో 20 క్రోర్ బై 100 క్రోర్ ఇంటూ 100% కావాలి కాబట్టి ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా నాకు 20% ఉంటుంది అనమాట. ఈ కంపెనీకి సంబంధించిన రిటర్న్ ఆన్ ఈక్విటీ అంతా 20% అనమాట. సో ఏ 2 కంపెనీస్ని మీరు కంపేర్ చేస్తున్నా సరే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఒకవేళ ఒక కంపెనీకి ఇంకో కంపెనీతో పోలిస్తే ఎక్కువగా ఉందంటే అది మనం పాజిటివ్గానే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆర్ఓసిఈ వేటికి గమనించాలి, ఆర్ఓఈ మనం వేటికి గమనించాలి చెప్పండి. ఆర్ఓసిఈలో ఏవేవి ఇంక్లూడ్ అయ్యాయి? ఈక్విటీ ఇంక్లూడ్ అయింది, అలాగే డెట్ అంటే అప్పు కూడా ఇంక్లూడ్ అయింది. కాకపోతే ఆర్ఓఈలో ఏవేవి ఇంక్లూడ్ అయ్యాయి? కేవలం ఈక్విటీ మాత్రమే ఇంక్లూడ్ అయింది, డెట్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు. అంటే ఆ కంపెనీ తీసుకున్న అప్పు అనేది ఇంక్లూడ్ అవ్వలేదు అనమాట. కాబట్టి ఏ కంపెనీస్కి అయితే అప్పు ఎక్కువగా ఉంటుందో, సో ఏ కంపెనీస్ అయితే ఇంట్రెస్ట్ ఎక్కువగా పే చేస్తూ ఉంటాయో వాటికి సంబంధించి మనం ఆర్ఓసిఈని మాత్రమే గమనించాలి. వాటికి ఆర్ఓఈని చూడడం ద్వారా మనకి ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు. ఎందుకంటే ఆర్ఓఈలో కేవలం మనం ఈక్విటీ క్యాపిటల్కి సంబంధించి ఆ కంపెనీ ఎంత రిటర్న్ ప్రొడ్యూస్ చేసిందో చూస్తున్నాం తప్పితే ఆ కంపెనీకి సంబంధించిన అప్పు ఎంత ఉంది అండ్ ఆ అప్పుకు సంబంధించి ఆ కంపెనీ ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది అండ్ ఓవరాల్ క్యాపిటల్ మీద ఆ కంపెనీ ఎంత సంపాదిస్తుంది ఇవన్నీ కూడా మనం స్కిప్ చేస్తున్నట్టు అనమాట. కాబట్టి ఏ కంపెనీకి అయితే అప్పు ఎక్కువగా సిగ్నిఫికెంట్గా ఉంటుందో వాటికి మనం ఆర్ఓసిఈని గమనించాలి. అండ్ ఏ కంపెనీస్ అయితే జీరో డెట్ అంటే అసలు అప్పే ఉండవో వాటికి మనం ఆర్ఓఈని గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ వన్ ఆర్ఓఏ ఫ్రెండ్స్, అంటే రిటర్న్ ఆన్ అసెట్స్ అంటాం. సో ఇక్కడ అసెట్స్ అంటే ఆస్తులు అనమాట. సో ఒక కంపెనీకి సంబంధించి ఎంత ఆస్తి ఉంది అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. బ్యాలెన్స్ షీట్లో మనకి అసెట్స్ లయబిలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇలాంటి ఇంపార్టెంట్ టర్మ్స్ అని మాట్లాడుకున్న తర్వాత ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అలాగే క్యాష్ ఫ్లోస్ కి సంబంధించిన అనాలిసిస్ కూడా మన వీడియోస్లో అయితే కవర్ అవుతుంది అనమాట. సో రిటర్న్ ఆన్ అసెట్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడతాను ఫ్రెండ్స్. మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో 2 కంపెనీస్ ఉన్నాయనుకుందాం. ఏకేమో 1000 క్రోర్స్ దగ్గరగా అసెట్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. బీకేమో 500 క్రోర్సే ఉన్నాయి. కాకపోతే కంపెనీ ఏ ఈ 1000 కోట్ల ఆస్తిని తనకు సంబంధించిన అసెట్స్ని యూజ్ చేసుకొని 20 క్రోర్స్ ప్రాఫిట్ని పోస్ట్ చేస్తే అట్ ద సేమ్ టైం కంపెనీ బి తనకు సంబంధించిన 500 క్రోర్స్ అసెట్స్ని యూజ్ చేసుకొని 15 క్రోర్స్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే కంపెనీ ఏ బెటర్గా పర్ఫామ్ చేసినట్ట, కంపెనీ బి బెటర్గా పర్ఫామ్ చేసినట్ట? కంపెనీ బి మనకి బెటర్గా పర్ఫామ్ చేసినట్టు ఫ్రెండ్స్. ఎందుకంటే అంటే కంపెనీ బి ఒక ఆర్ఓఏ 3% అనమాట అండ్ కంపెనీ ఏ ఒక ఆర్ఓఏ 2% ఫ్రెండ్స్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేశానో కూడా చెప్తాను. కంపెనీకి సంబంధించిన నెట్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై కంపెనీకి సంబంధించిన అసెట్స్ అనమాట. 200 చేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కంపెనీ ఏకి సంబంధించి రిటర్న్ ఆన్ అసెట్స్ పర్సంటేజ్ మీకు కావాలంటే కంపెనీ ఏకి సంబంధించిన నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై కంపెనీ ఏకి సంబంధించిన అసెట్స్ ఇంటూ 100 చేయాల్సి ఉంటుంది. సో ఇది మొత్తం కూడా మీరు ఈక్వేట్ చేసినట్లయితే
2% మనకి రిటర్న్ ఆన్ అసెట్స్ కి అయితే ఆన్సర్ వస్తుంది అనమాట. సేమ్ మన కంపెనీ బికి సంబంధించి కూడా అలానే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్ ఇంటూ 100. 3% మనకి కంపెనీ బికి సంబంధించి ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ అసెట్స్ అయితే వస్తుందన్నమాట. ఈ రెండింటిని మీరు కంపేర్ చేస్తే కంపెనీ బి తన అసెట్స్ ని చాలా ఎఫిషియెంట్ గా యూస్ చేసి మంచి రిటర్న్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. సో ఏ రెండు కంపెనీస్ ని మీరు కంపేర్ చేస్తున్నా సరే సేమ్ సెక్టార్ లో ఏ కంపెనీ అయినా ఇంకొక కంపెనీకి సంబంధించి మంచి ఆర్ఓఏని జనరేట్ చేస్తున్నట్లయితే ఆ కంపెనీని మనం పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది ఇంకొక కంపెనీతో కంపేర్ చేస్తున్నప్పుడు. సో ఆర్ఓసిఈ, ఆర్ఓఈ అండ్ ఆర్ఓఏ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇవి సేమ్ సెక్టార్ లో ఉన్న డిఫరెంట్ కంపెనీస్ ని కంపేర్ చేయొచ్చు కానీ డిఫరెంట్ సెక్టార్స్ లో ఉన్న డిఫరెంట్ కంపెనీస్ ని కంపేర్ చేయకూడదు. అంటే టీసీఎస్ ని ఇన్ఫోసిస్ తో కంపేర్ చేయాలి కానీ అదే టీసీఎస్ ని మారుతితో కంపేర్ చేయకూడదు అనమాట. ఇవి రెండు కూడా మనకి ఐటీ కంపెనీస్ కాబట్టి కంపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఐటీ ఆటో సెగ్మెంట్ కి సంబంధించిన కంపెనీ. సో వీటి ద్వారా ఆ కంపెనీ యొక్క ఎఫిషియన్సీ అండ్ ఆ మేనేజ్మెంట్ యొక్క స్మార్ట్నెస్ మనకు తెలుస్తుంది అనమాట. వేటిని మాత్రమే కంపేర్ చేయాలి, వేటితో కంపేర్ చేయకూడదు, అండ్ అప్పు ఎక్కువగా ఉంటే ఏది చూడాలి, అండ్ అప్పు పెద్దగా లేకపోతే వేటిని చూడాలి అని. సో అవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ లో మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకొని అన్నిటికీ సేమ్ కాన్సెప్ట్ అయితే అప్లై చేయకూడదు అనమాట. సో కమింగ్ డేస్లో ఈ టర్మ్స్ అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లోస్, ఇన్కమ్ స్టేట్మెంట్ ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత సెక్టార్కి సంబంధించి డిఫరెంట్ రేషియోస్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఐటీకి సంబంధించి కొన్ని, ఫార్మాకి సంబంధించి కొన్ని, టెలికామ్, కెమికల్ స్టాక్స్, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ వీటికి సంబంధించి డిఫరెంట్ రేషియోస్ అయితే మనం గమనించాల్సి ఉంటుంది. సో వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక ఒక్కొక్క సెక్టార్కి సంబంధించిన కంపెనీని డీటెయిల్గా మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో దట్ ఆ సెక్టార్కి సంబంధించిన ఇంక ఏ ఇతర కంపెనీస్ అయినా సరే మీరు మీ ఓన్గా అయితే అనాలిసిస్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను మీకు ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేస్తాను అండ్ ఆ లింక్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి కూడా డైరెక్ట్గా ఆ ప్లేలిస్ట్లోకి అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి కమింగ్ డేస్లో కూడా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ మీరు మన ఛానల్లో చూడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే అక్కడున్న లైక్ బటన్ని క్లిక్ చేసి నాకు చెప్పడానికి ప్రయత్నించండి. అది కొంత ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనం చేస్తున్న వర్క్కి వస్తున్న లైక్ కొంత బెటర్గా ఉన్నట్లయితే. ఓకే, ఎనీవే ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చినట్లయితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. జై హింద్.